కళ్యాణ్ గారు వారాహి డిక్లరేషన్ ఇచ్చారు కదా, మరి మీ వారాహి డిక్లరేషన్ లో కూడా హిందూ ధర్మాన్ని దేవాలయాల్ని కాపాడతామని చెప్పారు కదా. మరి ఈ రోజున గత వారం రోజుల్లోనే 1500 కోట్ల రూపాయల దేవుడు ఆస్తుల్ని కొట్టేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా, జీవోలు జారీ చేశారు కదా, మీరు ఎందుకు స్పందించరు? సనాతన ధర్మం ముసుగేసుకున్నది హిందూ దేవాలయాల్ని దోచుకుంటున్న వారికి అండగా నిలబడ్డానిక పవన్ కళ్యాణ్ గారిని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. జగన్మోహన్ వేణుగోపాల్ స్వామి ఆలయానికి చెందినటువంటి 1036 ఎకరాల్లో గాని, గొడుగు వెంకన్న స్వామికి చెందినటువంటి 400 కోట్ల రూపాయలు విలువైన 40 ఎకరాల భూమి గొల్లపూడిలో ఉన్న అంశంపై గాని, ఈ రోజున శానిటేషన్ టెండర్ పేరు మార్చి ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ తో దోచుకుంటున్న 100 కోట్ల రూపాయల గురించి కానీ మీరు ఎందుకు స్పందించరు? సనాతన ధర్మం ముసుగేసుకున్నది మీరు హిందూ దేవాలయాన్ని దోచుకుంటున్న వాళ్ళకి అండగా నిలబడ్డానికి అని ప్రశ్నిస్తాము. అట్లాగనే పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్ర ప్రజలకి ఒక సమాధానం చెప్పాలి. అదేంటిదంటే, మీ ఓజీ ప్రీ రిలీజ్ సినిమా ఫంక్షన్ ని గొడుగు వెంకన్న స్వామి చెందిన భూముల్లో ఏర్పాటు చేశారా లేదా? దీనికి మీరు సమాధానం చెప్పాలి. 22వ తారీఖున విజయవాడ ఉత్సవ్ పేరుతో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో గొడుగు వెంకన్న స్వామికి చెందినటువంటి 40 ఎకరాల భూముల్లో ఓజీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేశారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. దీని మీద మీరు స్పందించాలి. అంటే మీరు సనాతన ధర్మం ముసుగేసుకున్నది దేవాలయాల భూముల్ని కొట్టేసే వారితో చేతులు కలపడానికి అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. దేవుడు భూముల్ని, దేవాలయాల సొమ్ముని, దేవుడు సొమ్ముని కాజేస్తే చూస్తూ ఊరుకోమని కూడా హెచ్చరిస్తూ కూటమి ప్రభుత్వం వెంటనే ఈ జీవోల్ని రద్దు చేసుకోవాలని కూడా డిమాండ్ చేస్తాం.